నేను ఇందాక చెప్పినట్లుగా ఆయన మొదట ఒక చిన్న వియ్యాన్ని అడిగాడు, అయ్యా నా కొడుకుని నా కూతుర్ని నీకు ఇస్తానని. ఇక ఆ కూతుర్ని చేసుకుంటాను అని అడిగిన తర్వాత 18వ అధ్యాయం 2వ వచనం, కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోను నుండి ఆహాబును వద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామాత్ గిల్గాదు మీదకు పోవుటకు అతన్ని ప్రేరేపించను. తెలుగులో ప్రేరేపించిన అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? ఇండ్యూస్. తన్ని నెమ్మదిగా ఉచ్చేసి లాగాడు, చిన్న తాడేసి లాగాడు, కథం పడిపోయాడు అంతే మనడు. బస్ చాలామంది డీల్స్ కుదుర్చుకోవడానికి ముందు ఎక్కిస్తారు మందు, ఆ మందులో ఉన్నప్పుడు సంతకాలు పెట్టించుకుంటూ ఉంటారు. మనోడి పరిస్థితి కూడా అంతే. ముందు కూతురునిచ్చాడు, తర్వాత బిర్యానీ పెట్టాడు, తర్వాత యుద్ధానికి రమ్మన్నాడు. సాతానుడు కూడా అంతే భయం. చిన్న విషయం వాడు చూపిస్తాడు, దాంతో ఉచ్చులో పడిపోయిన తర్వాత ఇంకా బయటికి రాలేము. ఉచ్చులో పడిన తర్వాత ఎంత భయంకరం అంటే, ఆ టైంలో యెహోషాపాతు ప్రవక్తను పిలవమంటే మిఖాయా అనేటువంటి ఆయన పిలిచారు. వాడు వచ్చి క్లియర్గా చెప్పాడు, అయ్యా ఆహాబు చచ్చిపోతాడని. ఆహాబ్ ఎంత ఖతర్నాక్ అంటే, ఈ ఉచ్చులో పడిపోయినటువంటి యెహోషాపాతు గాడు ఎంత ఎంత అంటే ఒక విధంగా పిచ్చోళ్ళలాగా ప్రవర్తించాడంటే, ఆహాబ్ ఏమంటాడు తెలుసా? అన్నా నువ్వు రాజుగారి డ్రెస్ వేసుకో, నేను మామూలు డ్రెస్ వేసుకొని వెళ్తా, మన ఇద్దరం రాజు డ్రెస్సులు వేసుకుంటే బాగోదు కదా, ఒక్కడే కదా ఉండేది, సో నువ్వు రాజు డ్రెస్ వేసుకో, నేను మామూలు డ్రెస్ వేసుకుంటాను. ఎవడైనా ఏమనుకుంటాడు? ఈ రాజు డ్రెస్ వేసుకున్నవాడు ఆహాబ్ అనుకుంటాడు, ఆయన చంపాలనుకుంటాడు. ఆహాబు మామూలు సైనికుల్లో ఉన్నాడు కదా, ఆయన ఎవరు టార్గెట్ చేయరు, అది ఆయన ప్లాన్. అట్లా పోయాడు. కానీ చూడండి, ఆ యెహోషాపాత్ని టార్గెట్ చేసి వచ్చారు. మనోడు తనకున్నటువంటి పరాక్రమంతో ఓడిచ్చాడు. చివరికి అర్థం చేసుకున్నాడు, ఈయన అహాబు కాదురా అని. ఈ అహాబుని ఎతికే లోపల ఎవడో బాణం విసిరితే గుచ్చుకుంది అహాబుకి, సాయంకాలం లోపల చచ్చాడు. దేవుడు చెప్పినట్లుగా జరిగింది. కానీ దేవుని కృపను బట్టి యెహోషాపాతు బతికేశాడు, లేదా ఆయన కూడా పోయి ఉండేవాడు. నేను అందుకే ఏమంటాను తెలుసా, ఇట్ క్రషెస్ యూ. ఎంతగా లాక్కెళ్ళిపోద్దంటే, అన్నా ఇంకేం చేయలేమన్నా, కమిట్ అయిపోయాం, బయటికి రాలేం. తమ్మి ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఇలాగ చిన్న చిన్న విషయాలకు రాజీ పడిపోయి ఎంతో భయంకరమైనటువంటి ఓటములు మీరు ఎదుర్కొంటున్నారు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు, క్యారెక్టర్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఈ విధంగా రాజీ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక, ఏడవలేక నవ్వలేక డ్రామా బతుకుతూ ఉంటారు చాలామంది. ఎంత ఘోరమో ఆలోచించండి. దీనంతటికీ ప్రాబ్లం ఏంటి తెలుసా? యెహోషాపాతు ఆహాబు దగ్గరికి వెళ్ళి స్నేహాన్ని కోరుకున్నాడు. తమ్మి నీ స్నేహితులు ఎవరు? నీ స్నేహితురాళ్ళు ఎవరు? ఎవరితో తిరుగుతున్నావు బాయ్? ఎవరితో ఉంటున్నావు? అది ఒకసారి ఆలోచించు. 19వ అధ్యాయం 2వ వచనం, యెహోషాపాతు యుద్ధం గెలిచి వెనక్కి వస్తున్నాడు. దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యహూ అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా. అంటే ఆహాబుతో స్నేహం చేయటం అంటే ఎవరితో స్నేహం చేయటం? భక్తిహీనులతో. అంటే భక్తిహీనులతో మనం స్నేహం చేయకూడదు సార్. ఇక మనకి హిందువులు దోస్తులుగా ఉండకూడదా? ముస్లిములు దోస్తుగా ఉండకూడదా? అవిశ్వాసులు దోస్తులుగా ఉండకూడదా? ఉండాలి. కానీ వాళ్ళు నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వకూడదు, వాళ్ళతో పొత్తు కుదుర్చుకోకూడదు. పక్కా అర్థమైంది కదా? వాళ్ళతో దోస్తానా చేయాలి. ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ కాషియస్, నువ్వు గనక జాగ్రత్తగా లేకపోతే, తెలివితేటలు లేకపోతే పోతావు. యోధా పత్రికలో ఒక వచనం ఉంటుంది చూడండి, 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పి కొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అంటే వాళ్ళ బట్ట తగిలితే కూడా, అంటే ఊరినే అక్కడ చెప్తున్నాడు, నేను అపవిత్రుని అయిపోతానేమో అని. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వచనానికి అర్థం ఏంటి తెలుసా? స్నేహం చేయాలి, కానీ వాళ్ళ బుద్ధులు ఏవి నాకు అలవర్చకూడదు, వాళ్ళ కోరికలేమి నా కోరిక అవ్వకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను ఈ మాట. మనకు ఉండాలి, వేరే వాళ్ళని దోస్తానా చేయాలి, కానీ మనం వాళ్ళని క్లోజ్ ఫ్రెండ్స్ చేయలేం. పక్కా చెప్తాను బా ఈ డైలాగ్. ఒక బిలీవర్కి అన్బిలీవర్
బెస్ట్ ఫ్రెండ్ అవ్వలేరు. పక్కా ఒక బిలీవర్కి ఒక అన్బిలీవర్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వలేరు. బెస్ట్ ఫ్రెండ్స్ వేరు వేరు ప్యాషన్స్ ఉండవు, 2 రకాలైన కోరికలు ఉండవు, 2 రకాలైనటువంటి అలవాట్లు ఉండవు, 2 రకాలైనటువంటి మార్గాలు ఉండవు. అలాంటప్పుడు అన్బిలీవర్ నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతారు? ఫ్రెండ్ అవుతారు. దే కెనాట్ బి బెస్ట్ ఫ్రెండ్స్. నీకు బెస్ట్ ఫ్రెండ్ విశ్వాసే ఉండాలి. అప్పుడే వాళ్ళు నీతో కలవగలుగుతారు, నువ్వు వాళ్ళతో కలవగలుగుతావు. ఈ ప్యాసేజ్ చాలామంది పెళ్ళికి ఉపయోగిస్తూ ఉంటారు, బట్ అన్నిటికి ఉపయోగపడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి ఓపెన్ చేయండి. ఇది 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 దాకా. 14 నుంచి 16. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఇక్కడ పదాలు ఉపయోగించినప్పుడు కాంట్రాస్ట్ ఉపయోగించారు. వెలుగు చీకటి ఆపోజిట్ బై, అది న్యూట్రల్ కాదు. ఇది వెలుగు, ఇది చీకటి. వెలుగు కాంతి చీకటి, చీకటి కాంతి వెలుగు, అంతే. ఇక మధ్యస్థపు అనేది లేదు. అయితే ఇక్కడ కొన్ని పదాలు ఉపయోగించారు. జోడుగా ఉండకుడి, యోక్, ఇది పొలంలో ఉపయోగించే పదం, అగ్రికల్చర్. పార్ట్నర్షిప్, సాంగత్యము, ఇది బిజినెస్లో ఉపయోగించే పదం. పొత్తు, ఫెలోషిప్, ఫ్రెండ్స్ మధ్యన ఉపయోగించే పదం. అకార్డ్, సంబంధం, హార్మనీ అంటారు. మ్యూజిక్లో ఉపయోగించే పదం. షేర్, పాలెక్కడిది. ప్రాపర్టీస్లో ఉపయోగించే పదం అగ్రిమెంట్. ఏమి పొందిక, పాలిటిక్స్లో ఉపయోగించేది. ఈ ఉన్నదే అగ్రికల్చర్లో, బిజినెస్లో, ఫ్రెండ్షిప్లో, మ్యూజిక్లో, ప్రాపర్టీలో, పాలిటిక్స్లో. గుర్తుపెట్టుకో, క్లియర్ డిమార్కేషన్ ఉంటుంది. క్లియర్ డిమార్కేషన్ ఉంటుంది. కాబట్టి మీరు క్లోజ్ అయిపోతే కనుక వాల్యూస్ పంచుకోవాలి, విలువలు పంచుకోలేరు. సో ఆ కేర్ఫుల్గా ఉండడం నేర్చుకోవాలి. ఆ విధంగా పొందిక కలిగి ఉండటం బట్టి ఎవరు? యెహోషాపాతు ఆహాబుతో ఏం జరిగిందో తెలుసా? తాను ఆహాబుతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఆహాబు చచ్చిపోయిన తర్వాత తన కొడుకుతో ఏం చేయాల్సి వచ్చిందో చూద్దాం. 20వ అధ్యాయం 35 నుంచి. ఇది అయిన తర్వాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేశాను. ఆహాబు యొక్క కొడుకు అహజ్యాతో స్నేహము చేశాను. తర్షీషునకు పోదగిన ఓడల నుంచి చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గే బెరియలో ఆ ఓడలను చేయించిరి. బిజినెస్లో పొత్తు కుదుర్చుకున్నాడు. వాడు చెడ్డోడు అని తెలిసిన తర్వాత కూడా. మై ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇప్పటికే ఒక అన్బిలీవర్తో ఒక టైఅప్ అయిపోయి ఉన్నారా, బిజినెస్లో కానీ ఏదైనా వెంచర్లో కానీ, నేను ఒక మాట చెప్తాను. మీరు వాళ్ళకి క్లియర్గా మీ టెస్ట్ మనీ చెప్పేసేయాలి. మీ లైఫ్లో అంటే చెప్పేస్తారులే. చెప్పేసి లంచాలు మన దగ్గర కుదరవు, ప్రాఫిట్ తక్కువ వస్తే పర్లేదు, మనము తప్పుదోవలో వెళ్ళటం నాకు కుదరదు బాయ్, ఒకవేళ పని లేట్ అయితే పర్లేదు. యూ హ్యావ్ టు క్లియర్లీ సే. వాళ్ళతో పొత్తు కుదుర్చుకోవడానికి టైం పట్టింది. మేబీ వాళ్ళ నుంచి తెగదంపులు పొందడానికి కూడా టైం పట్టుద్ది. ఇట్ మైట్ హ్యాపన్, బట్ యూ కెనాట్ కంటిన్యూ. సార్ మరి నేను చేసేటువంటి ఆఫీస్లో చుట్టూ ఉన్న వాళ్ళ అన్బిలీవర్స్. ఆఫీస్ ఈజ్ డిఫరెంట్. అది ప్రైవేట్ అవనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ అవనివ్వండి. ఎందుకనంటే యూ హ్యావ్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్. నీ దారి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు, నీ దారిని. ఒకవేళ నీ బాస్ అవిశ్వాసి అయితే నీకు ఇబ్బందులు ఉంటాయి. యూ టేక్ ఇట్. నీకు ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? దేవునితో శభాష్ అనిపించుకోవటం. యూ కెనాట్ అలైన్ విత్ హిమ్. నీ బాస్తో నువ్వు పొత్తు కుదుర్చుకోవటం అంటే ఏంటి తెలుసా? రే, నువ్వు 1000 రూపాయలు తీసుకో, నాకేమో 500, నువ్వు 500 ఉంచుకో. అది పొత్తు. అర్థమైంది కదా మీకు? అంతేగాని అన్బిలీవర్ బాస్తో పని చేయటం అని అంటే అసలు నేను చేయను అంట కాదు. సార్, నాకు చేయటం కుదరదు, నా వంతు నేను చేసుకుంటా. షడ్రక్ మెషక్ అభ్యంతరాలు, రాజా మీరు మాకు పనులు ఇచ్చారు, మేము చేస్తాం, కానీ బొమ్మకు దండం పెట్టమన్నారే, మా వల్ల కాదు, వీ కెనాట్ డూ దట్, సారీ. చాలా క్లియర్గా వాళ్ళు చెప్పేశారు. సో ఇది థర్డ్ పాయింట్.
కాంప్రమైజ్ ఈజ్ కెటాస్ట్రాఫిక్, నాశనానికి దారితీస్తుంది. కాంప్రమైజ్ స్టార్ట్స్ వెరీ క్యాజువల్లీ. కాంప్రమైజ్ క్రషెస్ యూ త్రూ రాంగ్ రిలేషన్షిప్స్ అండ్ హ్యాబిట్స్. చివరిగా కాంప్రమైజ్ రిజల్ట్స్ ఇన్ కార్పొరేట్ కాన్సిక్వెన్సెస్. కాంప్రమైజ్ నువ్వు అవుతావు, నీ మీద ఎవరెవరైతే ఆధారపడుతున్నారో వాళ్ళందరూ కూడా నీకు ఇష్టం ఉన్న లేకపోయినా కాంప్రమైజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, రాజుగారు కాంప్రమైజ్ అయితే మొత్తం రాజ్యం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. 18వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు యోధా రాజుకు యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామాత్ గిల్గాతునకు వచ్చేదవా అని అడగగా యెహోషాపాతు, నేను నీ వాడును, నా జనులు నీ జనులు, మేము మీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పారు. రాజుగారు చెప్పారు, చచ్చినట్టు చేయాలి కింద వాళ్ళంతా. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఈ ఇద్దరు రాజులు కలిసి యుద్ధానికి వెళ్తున్నప్పుడు అటు ఇశ్రాయేలీలకు కానీ ఇటు యూదులకు కానీ వాళ్ళిద్దరిలో తేడా కనబడుతుందా? కనబడదు. పొత్తు కుదిరింది, వాళ్ళకే సాంగత్యం కుదిరిందేక వెళ్ళిపోయారు. ఇక యూ లూజ్ యువర్ ఐడెంటిటీ, నీ గుర్తింపుని నువ్వు పోగొట్టుకుంటావు. సిన్ కరప్ట్స్ యువర్ టెస్టిమనీ. పాపము నీ సాక్ష్యాన్ని పోగొడుతుంది. రాజీ పడితే నీ సాక్ష్యాన్ని కోల్పోతావు. 2 భయంకరమైన పొరపాట్లు జరుగుతాయి దాంతో. ఏంటి తెలుసా? నీ దేవుడి గురించి ఒక రాంగ్ పిక్చర్ ఇస్తావు. ఓహో, ఆ విశ్వాసులు ఇలాంటి చేయొచ్చా, అచ్చా, అది నీ ప్రజల గురించి ఇట్ గివ్స్ ఎ బ్యాడ్ పిక్చర్. రే, వీళ్ళ దేవుడు ఏం చేసినా క్షమిస్తాడంటరా. ఇట్ గివ్స్ ఎ బ్యాడ్ పిక్చర్ అబౌట్ యువర్ గాడ్. గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకంటూ కొన్ని లింక్స్ ఉంటాయి. నువ్వు రాజీ పడితే ఆ లింక్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు బలవంతంగా లాక్కొని వస్తున్నావు. ఇట్ డ్రాస్ ఇంటూ ఇట్. ఇది జరిగిన తర్వాత వీళ్ళ కొడుకున్నాడే జెహోరాం, వాడు ఎంత దుర్మార్గుడంటే తండ్రి ఇన్ఫ్లుయెన్స్ కొడుకు మీద పడలా, మామ ఇన్ఫ్లుయెన్స్ కొడుకు మీద పడ్డది. 21వ అధ్యాయం చూడండి, 5-6 వచనాలు. యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్లు వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేల్ రాజుల మార్గమందు నడిచెను. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. మా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఏమి లేదు. ఎందుకో తెలుసా? నాన్న రాజీ పడ్డాడు. హీఈస్ నాట్ స్ట్రాంగ్. భక్తి కలిగిన వాడే, ప్రార్థన చేసేవాడే, బట్ హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. కాబట్టి కొడుకు తండ్రిని ఫాలో అవ్వాలా, మామను ఫాలో అయ్యాడు. ఎంత దరిద్రం అంటే విగ్రహాలను తీసుకొచ్చి పెట్టాడు యెహోరాం యోధా దేశంలో. దరిద్రమైన చావు చచ్చాడు తెలుసా. దేవుడు చెప్పాడు, రే ఎంత భయంకరమైన పాపం చేసావు కాబట్టి నీకు ఇంటెస్టైన్స్, ఈ పేగులు ఉంటే ఆ జబ్బు వస్తే పేగులు బయటకు వచ్చే చచ్చిపోతావు. ఫర్ 2 years జబ్బుతో బాధపడ్డాడు, 2 సంవత్సరాలు. ఆ తర్వాత పేగులు బయటకు వచ్చి ఆయన చచ్చిపోయాడు. 18 నుంచి 20 వచనం దాకా చూస్తాం, 21వ వచనం. కాబట్టి మై ఫ్రెండ్స్, యూ నీడ్ విజ్డమ్, జ్ఞానం కావాలి. రైట్ ఫ్రెండ్స్ని కలిగి ఉండటానికి, రైట్ అసోసియేషన్ కలిగి ఉండటానికి. ఎస్, మనం జనరస్గా ఉండాలి, మనము పేషెన్స్తో ఉండాలి, మనము మనుషులతో కలిసిపోవాలి. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ ఐడెంటిటీ. దేవుని బిడ్డలు అనేటువంటి ఆ గుర్తింపుని మనము పోగొట్టుకోకూడదు. యెహోషాపాతు మంచి రాజు చెడ్డ రాజుతో చేతులు కలిపి తనకున్నటువంటి గుర్తింపును పోగొట్టుకున్నాడు. మంచి రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి చెడ్డ రాజుతో వియ్యంకెళ్ళటం బట్టి తన రాజ్యాన్ని సాతానుడి యొక్క చేతులకి ఇచ్చేశాడు. సాతానుడు ఆదిలో ఏదైనా తోటలో ఇది తింటే ఏమవుదు, పర్లేదు తినొచ్చు, ఆఫర్ ఇస్తాడు. ఇది పెద్ద సీరియస్ ఏం కాదు, ఇట్స్ వెరీ క్యాజువల్, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్, కొద్దిసేపే, ఏమవదు. ఒక్కసారి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో కొంతమంది ఒక్కసారే ఫన్కే ఏమవుదులే అనేటువంటి మాటతో చాలా దూరం వెళ్ళిపోయారు. మీరు యు హావ్ గాన్ వెరీ ఫార్, చాలా దూరం. దాంట్లోంచి బయటికి రావటం మీకు చేత కావట్లేదు. దాంట్లోంచి నాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి ఏం చేయమంటారు సార్ అని 100 సార్లు అడుగుతారు. ఎందుకు అడుగుతారు తెలుసా? మీకే తెలుసు మీరు చేసే తప్పని. ఈరోజు ఒక కుర్రాడు
నాకు మెసేజ్ పెట్టాడు, అన్న నాకు 24 years, నేను ఒక 16-year-old గర్ల్ని లవ్ చేస్తున్నాను, మా ఇంట్లో చెప్పలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీకు మెసేజ్ పెట్టాను. ఏం చెప్తావు వాడికి? ఏం చెప్తావు వాడికి? ఏం చెప్తావు? వాట్ యు సే? మీలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు దేవునితో ఉన్న బిడ్డలు అయి ఉండొచ్చు, చర్చికి వెళ్ళే వాళ్ళు అయి ఉండొచ్చు, యూత్ మెంబర్స్ అయి ఉండొచ్చు, బైబిల్ చదివే వాళ్ళు అయి ఉండొచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ దీస్ రాంగ్ అసోసియేషన్స్, ఒక క్యాజువల్ అక్వెంటెన్స్, ఒక సరదాగా ఉండేటువంటి చాట్ చాలా దూరం తీసుకెళ్ళిపోయి, దాంట్లోంచి బయటికి రాలేక, అమ్మా నాన్నతో చెప్పలేక, దేవుడికి ముఖం చూపించలేక, యూత్ మీటింగ్ మానేస్తే ఏమనుకుంటారనే భయంతో డ్రామా బతుకు కాదా? సీరియస్గా ఆలోచించండి, సీరియస్గా. దానికి కారణం ఏంటి తెలుసా? రాజీ పడతాం, కాంప్రమైజ్ అయ్యావా? ఒకే ఒక పని చేయి, ఏసే దగ్గరకు వచ్చి, ప్రభా నేను కాంప్రమైజ్ అయ్యానని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. బిగినింగ్లో టెన్షన్ ఉండే, అది మామూలు అనుకున్నాను, తర్వాత నాకు తెలియకుండా లోనికి వెళ్ళిపోయాను, నేను చాలా లోనికి వెళ్ళిపోయాను. ఇప్పుడు అర్థమైంది, నేను నీకు చాలా దూరం అయిపోయాను. ప్లీజ్ నన్ను క్షమించవా? నీ ఆత్మ ద్వారా, నీ వాక్యం ద్వారా, నీ సన్నిధిలో నేను గడుపుతున్నటువంటి సమయం ద్వారా నన్ను బలపరచు. ఈ కాంప్రమైజింగ్ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలి, నాకు ధైర్యం కావాలి. అడగండి, యు ఆస్క్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఆమె ఏమన్నా అనుకుంటుందేమో, వాడేమన్నా అనుకుంటాడేమో అనేటువంటి మాటతో మీరు మీ జీవితాన్ని సాతానికి అమ్మేయొద్దు. పక్కా చెప్తున్నాను నేను, సాతానికి అమ్మేయద్దు. దేవుడు మీకోసం చచ్చిపోయాడు. ఆయన మీకు చెడ్డదేమన్నా చేస్తాడా? చేయడు. వెన్ యూ వేచి ఉంటే, వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడితే, ద రైట్ థింగ్ విల్ హ్యాపెన్ అట్ రైట్ టైం. సరి అయినటువంటిది సరి అయిన సమయంలో జరుగుద్ది. యు ఆర్ నాట్ ఏబుల్ టు వెయిట్, కాంప్రమైజ్ అయిపోయాం, తొందరపడ్డాం. మేబీ ఈ మాటలు నీ జీవితంలో రైట్ టైంలో వినబడుతున్నాయేమో. వై డోంట్ యూ ఆస్క్ గాడ్? దేవుడిని ఎందుకు అడగకూడదు? ప్రభా ఈ మాటలు నాకు అనిపించావు. నేను ఒక విధంగా యెహోషాపాత్ లాంటి దాన్నే. అనంటే బైబిల్ చదువుతాను, యూత్ మీటింగ్స్లో ఉంటాను, క్వైర్లో ఉంటాను. నా గురించి ఎవరికి తెలియదు. నేను పాన్ అడిక్ట్ అని ఎవరికి తెలియదు. నేను డ్రగ్స్ తీసుకుంటానని ఎవరికి తెలియదు. నేను మందు కొడతానని ఎవరికి తెలియదు. నేను రిలేషన్షిప్లో ఉన్నానని ఎవరు తెలియదు. కానీ నాకు అర్థమవుతుంది, ఇట్స్ బ్యాడ్, ఐ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను బయటకు వచ్చేయాలి. ఇఫ్ యూ ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. హీ విల్ బ్రింగ్ యూ అవుట్. తలంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు ఒకసారి మన జీవితాన్ని ఆలోచిద్దాం. యెహోషాపాతు, ఆహాబు, వైట్ బ్లాక్, లైట్ డార్క్నెస్. అయితే లైట్ డార్క్నెస్లో కలిస్తే డార్క్నెస్ డామినేట్ చేస్తుంది, లైట్ డిమ్ అయిపోద్ది. ఇక్కడ జరిగేది అదే. ఆహాబు క్యాజువల్గా ఆఫర్ ఇచ్చాడు, తర్వాత క్రష్ చేసేసాడు. కుటుంబం మొత్తం కూడా రాజీ పడిపోయేటట్లు చేశాడు. కుటుంబాన్ని, రాజ్యాన్ని కొనిపడేశాడు ఒక చిన్న రిలేషన్తో. ఎంత భయంకరమో చూడండి. మీ లైఫ్లో కూడా అలాంటి పరిస్థితే రావచ్చు. కానీ దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నప్పుడు హీ సేయింగ్, ఐ డోంట్ వాంట్ యూ టు గో దట్ ఫార్. నువ్వు అంత దూరం వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కమ్ బ్యాక్. వస్తావా వెనక్కి? ఆ కాంప్రమైజింగ్ సిట్యుయేషన్ నుంచి, రాజీ పడే స్థితిలోంచి బయటకు వచ్చేస్తావా? మా దేవా, మా ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే బిడ్డల ప్రభా ఈ మాటలు వింటున్నారో, యెహోషాపాత్ లాంటి వాళ్ళని నేను నమ్ముతున్నాను ప్రభా. అందుకే యూత్ మీటింగ్లో వర్చువల్గా ఆయన కూర్చొని వినటానికి ఇష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రభా, వాళ్ళు ఉన్నటువంటి కాంప్రమైజింగ్ సిట్యుయేషన్స్ వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు. వాటిని బట్టి నువ్వు మాట్లాడావు ప్రభా. యూ స్పోక్ టు దెమ్. నౌ దే హ్యావ్ టు టేక్ ద డెసిషన్. నిర్ణయం తీసుకోవాలి ప్రభా.
నువ్వు హెల్ప్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నావు. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రభా, ఆ రాజీ పడిపోయిన స్థితిలోంచి బయటకు వచ్చి నీకు మహిమకరంగా జీవించగలట కృప చూపించమని, గొప్ప వ్యక్తులుగా వాళ్ళని వాడుకోనమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.